నుంచి ఎక్కువ ఏం పోతాయి? అక్కడ నుంచి వస్తాయి కూరగాయలు. ఎక్కువ ఏం పోతున్నాయి ఇక్కడ నుంచి? సామాన్లు ఒకటి, సామాన్లు కానీ అంతేనా? అయ్యో అన్ని పెట్టుకున్నా లేదు ఇన్సూరెన్స్ అంతా యాడ లేవు. చూపి నీ ఇన్సూరెన్స్ చూపి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే అదే ఉండదు. నా కోసం కాదురా బాబు, నీ కోసమే చెప్తున్నాను. ఏ బండి యాక్సిడెంట్కి ఇచ్చినైతే ఎట్లా బతుకుతావు? నీది కాదా బండి? మళ్ళా యాక్సిడెంట్కి ఇచ్చిన 2 రోజులు దాని లోపలికి పోయింది, ఏం చేస్తావు? షెడ్లోకి పోయింది, ఏం చేస్తావు? అర్థం చేసుకోరు మీరంతా. ఏం బా దా, ఏం నీ బండి ఇది? ఏం బా, యా ఊరికి పోతున్నావు? నీ అప్పుడే ఎక్కి కూర్చున్నావు. నువ్వు తిన్నావు లేదా? ఇడా ఏమా నీదన్నా బండిది? నీదా కాదు. ఇన్సూరెన్స్ చేయించుకున్నావు లేదా బండికి? చేయించుకోలే? యాక్సిడెంట్ గీక్సిడెంట్ అయితే చేయించుకునే నా కోసమా? నీ కోసం చెప్తున్నా, నా కోసం కాదు. సీట్ తగ్గించుకోమన్నాడు కదా నాయన, తగ్గించుకోలేదేమి? తెలుసు కదా, తాడిపత్రులు ఆపినాడు బండ్లన్నీ కటింగ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఈడికే వస్తాడంట. సో ముందే కటింగ్ చేయించుకోండి, లేదా చేయించుకోరా కటింగ్? ఒక నట్టు ఒక నిట్టు పెట్టుకొని చంపేస్తే అయిపోతుంది, అడికి హాయిగా ఉంటుంది. ఏవో నీ కోసం చెప్తున్నారు, ఎవరి కోసమో కాదు. నీ ఆటో ఉందా? ఇది నీదేనా? ఇన్సూరెన్స్ ఉందా? లేదు, వద్దు, చేయించుకో. ఏమన్నా అయితే చేయించుకోండి మీకోసము. అది ఆటో గిట్టో 2 రోజులు లోపల పోతే ఏం చేస్తావు? మీకు అర్థం కావట్లేదు. అది బండి యాక్సిడెంట్ అయింది, షెడ్లోకి పోయింది, ఆదాయం లేదు, బండి రిపేర్ చేయించుకోవాలా, యాక్సిడెంట్కి అయింది, ఏం చేస్తావు? ఏం చేస్తావు? మళ్ళీ నా దగ్గరకు వస్తావు, నాకు ఏదైనా చెయ్యి, ఏదైనా చేసుకోవాలా, ఇన్సూరెన్స్ వాడితో మాట్లాడని వస్తావు. నేను ఇన్సూరెన్స్ లేదు, నేను ఎవరితో మాట్లాడేది? చేయించుకోండి ఇన్సూరెన్స్. ఎంత మీకు ఇన్సూరెన్స్? ఆటో ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది? ఆటో ఇన్సూరెన్స్ 8,500. మళ్ళీ చేయించు. వద్దా? చేపివా? ఎవరు నీది? నీకు చెప్పినా ఎక్కదులే. వద్దులే, నువ్వెందుకు నన్ను తిట్టుకోవద్దు. నువ్వు నాతో బాగుండాలి కదా. ఇన్సూరెన్స్ చేయించుకోవద్దు, బాగుండు. పెళ్ళైందా లేదా నీకు? ఎంతమంది పిల్లోళ్ళు? ఓ ఆర్ని, అట్లనా? బాగున్నారా? హాయ్, స్కూల్ పోలే ఈరోజు? అయిపోయిందా? ఏం చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు? మిషన్ నేర్చుకుంటున్నావు, వెరీ గుడ్. ఏమ్మా బాగున్నారంతా? ఎట్లున్నారు అందరు? అరే నమస్తే వద్దురా, నువ్వు నన్ను నేను కనిపించిన హాయ్ అని చెప్పు, నమస్తే పెట్టద్దు నాకు, ఓకేనా? ఏం చెప్తావు? హాయ్. ఎస్. ఏమ్మా ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? హాయ్ రా. ఏరే బాయ్ వద్దురా, ఇప్పుడే రా వచ్చాను. ఏమ్మా బాగున్నారంతా? బాగున్నామ్మా? ఏమ్మా ఎట్లున్నారు అందరూ? బాగున్నారు కదా? ఏమ్మా బాగున్నారంతా? హలో, హాయ్. నువ్వు ఎందుకు వచ్చావు మీటింగ్కి నాకు చెప్పి. ఇప్పుడు నీకేం పని మీటింగ్లో? నన్ను చూసేదానికి వచ్చావా? వైఫై. ఏమ్మా బాగున్నారు కదమ్మా అంతా? ఏం పెద్దమ్మా నీకేం పని ఈడా? కూర్చో. ఏమ్మా బాగున్నారా? ఏం చెప్పేది ఏం లేదు, తిట్టించుకోవడానికి వచ్చినా. చెప్పేది అయిపోయింది. ఎలక్షన్లప్పుడు చెప్పినా కదా అన్ని. ఏమ్మా ఎట్లున్నారు? బాగున్నారమ్మా అంతా? బాగున్నారా? మన మండలానికి రాలేదు, ఇదే మొదటిసారి వస్తున్నాను కొత్త సంవత్సరంలో. మొదలు పెట్టే ముందు 2 నిమిషాలు ఉండమ్ము. ఏంటి 2 నిమిషాలు ఉండు, హాయిగా ఉండు. టిఫిన్ తిన్నావా లేదా? తిన్నావా? ఏం పెట్టినారు ఇంట్లో? ఏం తిన్నావు ఈరోజు? సాల్లే. ఏం లేదు, నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ముందు దయచేసి నేను కానీ మన గ్రామంలోకో కానీ యాడికి టౌన్లో కానీ ఎక్కడికన్నా వస్తే మీ అందరినీ కోరుతున్నాను నేను ఒకటే, ఈ టపాకాయలు పూలు అవన్నీ ఇయ్యొద్దండి. నిన్న ఒక పల్లెకి పోతే నేనే ఇదే పరుచుకుంటా పోయినారు పూలు. దేనికోసమో నాకు అర్థం కాల. డబ్బు వేస్ట్ చేయొద్దండి, వృధా చేయొద్దండి దానిపైన. ఏ అభిమానంతో ఈడు పెట్టుకో చాలు, ఇంక వేరేటివన్నీ వద్దులే. ఈరోజు టపాకాయలు కాలుస్తావు, రేపు రాయి వేస్తావా? అట్లా కాదు.
అభిమానం అంటే కలిసి నడచాలా, కలిసి పని చేయాలా, అన్ని బాగుండాలా, చాలు. నేను వస్తే మీరు అందరు వస్తారు. ఇప్పుడు ఏ ఊర్లో ఇంతమంది వస్తారు చెప్పండి జనాలు? ఏడా రారు. నేను జస్ట్ కేవలం ఊర్లోకి వస్తున్నానంటేనే ఇంతమంది వచ్చారు చూడు, అదే అభిమానం అంటే చాలు నాకు. సో దయచేసి వద్దు. మీకు చాలా మోజు ఉంటే ఓ చిన్న సరం ఇంత ఒక 100 రూపాయలు 105 ఉంటుంది చూడు, అది పెట్టండి అంతే చాలు నా కోసం. అర్థమైందా? సో దయచేసి ఇవన్నీ చేయొద్దండి. నేను అదే మరి కోరినాను, ఈరోజు పొద్దున చేయొద్దంటేనే చేయలేదు. థ్యాంక్ యూ. మీ అందరికి తెలిసిండేదే, నేను గ్రామ తిరుగుతున్నాను. మామూలుగా అయితే ఇంట్లో కూర్చొని మీరేదో వచ్చినప్పుడు నేను మాట్లాడడమో ఏదో జరుగుతుంది. చాలా మంది ముందుకు రాలేరు. అదేవిధంగా మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోవడానికి. మీరు అవి కొన్ని చెప్పుకోగలుగుతారు, చెప్పుకోలేరు ఉంటారని చెప్పి నేను ప్రత్యేకించి గ్రామం తిరుగుతున్నాను. ఇక్కడికి వచ్చి సమస్యలు అడిగానని చెప్పి ప్రతి సమస్య తీరుతుందని మాత్రం అనుకోవద్దండి. సమస్యలు చెప్పచ్చు అని చెప్పి ఇక్కడికి రావచ్చు కరెక్టే, కానీ ప్రతి ఒక్క సమస్య తీరుతుందైతే నేను తీరదని ఖచ్చితంగా నేను చెప్తా. ఈరోజు ఏం చేద్దామంటే ముఖ్యంగా మన ఊరికి ఏ సమస్య పెద్దగా ఉందో, కొన్ని దగ్గరలో రోడ్లు లేకపోవచ్చు, నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ముఖ్యంగా పెద్ద సమస్యలు ఊరికంతా ఉపయోగపడే సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఫస్ట్గా దృష్టి సాగిస్తాము. తర్వాత వచ్చే టైంలో వేరేటి వేసుకుంటా పోదాం. నేను ఇప్పుడు మైక్ ఇస్తాం మీ అందరికీ. ఎవరన్నా ఏమైనా మాట్లాడదలుచుకుంటే, ఏదైనా సమస్య చెప్పదలుచుకుంటే అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సమయం కేటాయించి మీ అందరి దగ్గరికి వచ్చారు. సో వాళ్ళ సమయం కూడా మీరు రెస్పెక్ట్ చేస్తూ ఏమంటే అవి అడగకుండా నిజంగానే ప్రతి ఒక్కరికి ఏది పెద్ద సమస్య ఉందో అవి అడగండి. దానిని కూడా మనం ఇక్కడే ట్రై చేద్దామన్నా సాల్వ్ చేయడానికి. మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మరీ పెద్ద విషయాలు ఏమన్నా ఉంటే సమయం ఇవ్వాల్సి వస్తుంది మీరు కూడా మాకు. మేము కూడా దానిపైన ఆలోచించి చేయగలుగుతామో లేదో చూసి ముందుకు సాగిస్తాం. రైట్, మొదటిగా ఎవరు మాట్లాడదలుచుకుంటున్నారు? చెప్పండమ్మా. ఏందమ్మా ఇదమ్మా మళ్ళా చెప్పమ్మా. ఎక్కడమ్మా నువ్వు ఉండేది? నేను మొన్న వచ్చిన దగ్గరే కదా, ఈ బ్యాక్ సైడ్. ఎందుకు సమస్య ఎందుకు అంతుంది? ఈ ఎలక్షన్ల గురించి వద్దొచ్చులే, నేను ఎక్కిండేదే మొన్న. ఈ సమస్య చెప్పు అంతే. ఏన్నా దీనికి సంబంధించి? అన్నా నమస్తే అన్నా. మీరు 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 కూర్చోమ్మా, మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి. మీరందరూ కాలువ గవర్నమెంటే తీయాలా, మాదేం సమస్య, మా సమస్య మాకు సంబంధం లేదని మాత్రం అనొద్దండి. నేను తీపిస్తాను, చేపిస్తాను, ఖచ్చితంగా దానికి మెయింటైన్ కూడా మీరు కూడా కొంత సహాయపడాలి దానికి. ఎందుకంటే ప్రతి ఊర్లో చెప్పేది ఇదే, నాకు చేస్తాము మేము ఇది అది అనేసి. కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినప్పుడు అవతలింటోడో యువతలింటోడో మన ఇంటి దగ్గరే మనమే బూట్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. సో దయచేసి